హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న పార్ట్ 1 చూశారు కదా. ఈరోజు పార్ట్ 2 భద్రాచలం నుంచి మారేడుమిల్లి వరకు. నిన్న పార్ట్ 1 చూసి ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు టైం 1:30 అయిందండి మధ్యాహ్నం. ఇప్పుడు లంచ్ చేసుకొని బయలుదేరాము. ఇది భద్రాచలం టు మారేడుమిల్లి రోడ్డు. మనం చింతూరు దాటి వెళ్ళాలి. ఫారెస్ట్ ఏరియా చూశారు కదా, అప్పుడే ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అయింది. ఇంకా పోను వ్యూ చాలా బాగుంటుంది, చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఇటు నుంచి వెళ్తే మనం జగదల్పూరు, ఒడిశా కూడా వెళ్ళొచ్చండి. ఇక్కడ నుంచి చింతూరు దగ్గర 60 కిలోమీటర్లు ఉంటుంది. ఇదిగో ఇక్కడ బోర్డు వచ్చింది చూడండి. దగ్గర చింతూరు 60 కిలోమీటర్ల దాకా ఉంటుంది. చిత్తూరు 60 కిలోమీటర్లు. చింతూరు దాటి మనం మారేడుమిల్లి వెళ్ళాలి. మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ వచ్చిందండి. నాకు కూడా తెలీదు, రోడ్డు ఇప్పుడు కొత్తగా వేశారు, కానీ టోల్ గేట్ లేదండి, ఇంకా ఓపెన్ కాలేదు. కానీ రోడ్డు మాత్రం ఎక్సలెంట్గా ఉంది, కొత్తగా వేశారు. ఇంతకుముందు వచ్చినప్పుడు రోడ్డు మొత్తం గుంటలుగా ఉంది, ఇలా లేదు. ఈ మధ్య వేశారనుకుంటా, ఇంకా టోల్ గేట్ కూడా ఓపెన్ కాలేదు. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అండి. నేను జర్నీ చేసేదంతా మీకు చూపించాలని ఇప్పుడే కొత్తగా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. మీరు నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మీకు కొత్త ప్లేసెస్ చూపిస్తూ ఉంటాను. నేను మొన్న చెప్పాను కదా, మీటిఆర్ 650 కూడా బుక్ చేశాను. ఇంతకుముందు ఉన్న బుల్లెట్ అమ్మేశాను. ఇప్పుడు కొత్తగా మీటిఆర్ 650 తీసుకొని రైడ్స్ చేస్తూ మీకు కూడా ఆ అందాలను చూపెట్టాలని నా ప్రయత్నం. నా ఈ జర్నీ మీకు నచ్చినట్టయితే కనుక కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ మీకోసం ఒక పెద్ద లాంగ్ రైడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ వీడియో మీకు చాలా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీటిఆర్ 650 రాగానే మీకు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. ఆ వెహికల్ కానీ స్కార్పియోలో కానీ లాంగ్ టూర్ వేద్దామని అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూసే టయానికి నాకు డే 2, డే 3 కూడా దాదాపు కంప్లీట్ అయ్యి ఉంటుందండి. ఎందుకంటే నేను మీకు వీడియో అప్లోడ్ చేయడానికి నాకు ఇక్కడ సిగ్నల్ కూడా లేదు. అందువల్ల నేను మీకు వీడియో తొందరగా అప్లోడ్ చేయలేకపోయాను, క్షమించండి. ఇప్పుడు డే 2 వీడియో మీరు చూశాక వెంటనే డే 3 కూడా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అది కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. డే 3 వీడియో వచ్చేసి మారేడుమిల్లి నుంచి రంపచోడవరం వాటర్ ఫాల్స్ చూసుకొని వైజాగ్ వెళ్తానండి. వైజాగ్లో కూడా కైలాసగిరి, సింహాచలం అవన్నీ చూపిస్తాను మీకు. వైజాగ్ నుంచి రిటర్న్ వెళ్ళిపోతాను. గుడిసె వెళ్దాం అనుకున్నాను, కానీ మా ఓన్ వెహికల్ ఇక్కడ ఎలో చేయట్లేదండి. వాళ్ళ వెహికల్స్ మాత్రమే ఎలో చేస్తున్నారు. చాలా కాస్ట్ ఎక్కువ ఉంది, ప్లస్ నైట్ క్యాంపింగ్ గుడిసెలో ఎలో చేయట్లేదు. అందుకే నేను వెళ్ళలేకపోయాను. అందువల్ల మారేడుమిల్లి వెళ్తున్నాను. గుడిసె ఎందుకు ఎలో చేయట్లేదు నైట్ క్యాంపింగ్ అంటే, అక్కడ వెళ్ళే పర్యాటకులు బాగా పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని నైట్ అక్కడికి ఎలో చేయట్లేదండి. ఎందుకంటే మందు తాగి సీసాలు పగలగొట్టడం అంతా చికాకు చేస్తున్నారు. వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉందని నైట్ అక్కడికి ఎలో చేయట్లేదండి. ఎర్లీ మార్నింగ్ 3కి అలా ఎలో చేస్తున్నారు. ఓన్లీ సన్ రైజ్ చూసుకొని రావడమే. మధ్యాహ్నం సమ్మర్లో అక్కడ అసలు ఉండలేమండి. నైట్ ఎంత కూల్గా ఉంటుందో మధ్యాహ్నం అంత వేడిగా ఉంటుంది. ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేస్తే ఇది చింతూరు వెళ్ళే రోడ్ అండి. ఇప్పుడు రోడ్డు చూశారు కదా, కొత్తగా వేశారు, ఎక్సలెంట్గా ఉంది. కొంచెం సేపు పక్కన ఆగి రాఖీ ఘాటికి వాటర్ పెడదామండి. చాలా టైం అయింది వాటర్ పెట్టక. రాఖీ ఘాట్ని ఫస్ట్ టైం అండి ఇలా టూర్ తీసుకురావడం, కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇగో వాటర్ చూడండి ఎలా తాగుతాడో. పాపం చాలాసేపు అయింది నేను వీడియో తీసుకుంటూ దానికి వాటర్ పెట్టలేదు. చూడండి ఎంతగానో తాగుతున్నాడు వాటర్. వాటర్ బాగా తాగుతాడండి వీడు. రోజుకి 1.5 to 2 లీటర్స్ తాగుతాడు. ఇక్కడ వ్యూ చాలా బాగుందండి, మీకు కూడా చూపిస్తాను చూడండి.
చూశారు కదా ఎలా ఎంజాయ్ చేశారో. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకున్నాను. వీళ్ళు స్నాక్స్ తీసుకుంటున్నారండి దారిలో పోతా పోతా ఏమన్నా తిందామని, ఎందుకంటే ఇంటికాడ నుంచి స్నాక్స్ ఏం తీసుకొని రాలేదు. ఇలా జర్నీ చేసేటప్పుడు స్నాక్స్ తింటే కొంచెం బాగుంటుంది కదా. ఇగో చూడండి, ఇది చింతూరు దగ్గరకు వచ్చేసాము. చింతూరు దగ్గర ఇది నదిలాగా ఉంటుందండి. ఎలా ఉంది చూడండి. ఇక్కడ నిరంతరం వాటర్ వస్తూనే ఉంటాయంటండి. సమ్మర్ కూడా చూశారు కదా వాటర్ ఎంతగానో వస్తున్నాయో. మనం చింతూరుకి కొంచెం ముందు ఈ నది ఉంటుందండి. ఇది గోదావరి అని అనుకుంటున్నాను, కరెక్ట్గా తెలియదండి. ఏమన్నా మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. వీడియోలో ఏమన్నా తప్పులు ఉంటే ఏమీ అనుకోమాకండి, ఎందుకంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ మీకు కూడా చూపిస్తున్నాను. చింతూరు ఫారెస్ట్ ఏరియా అండి ఇది. మీకు చింతూరు దగ్గర ఒక పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. ఆ మధ్య నక్సలైట్లు కూడా దాన్ని పేల్చేశారు. ఇక్కడ నక్సలైట్లు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. రాఖీ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో. చింతూరు దగ్గరికి వచ్చేసాను. నేను మీకు చింతూరు దగ్గరికి వచ్చాక కూడా చూపిస్తాను. ఇక్కడ పోలీసు వాళ్ళు ఎక్కువగా చెకింగ్ చేస్తూ ఉన్నారండి. ఇప్పటికి మమ్మల్ని 2 సార్లు ఆపారు, ఎందుకంటే ఇక్కడ కోంబింగ్ జరుగుతుందని అన్నారు. నక్సలైట్ ఏరియా కాబట్టి. చూశారు కదా చుట్టుపక్కల రోడ్డుకి చుట్టుపక్కల తాటి ముంజలు అంటారు వీటిని. తాటి ముంజ చెట్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. తాటి ముంజలు ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళ లైఫ్ చాలా ఆరోగ్యకరంగా ఉంటుందండి, ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇదిగోండి, ఇది చెక్ పోస్ట్ మళ్ళీ ఇంకొకటి వచ్చింది, కాకపోతే ఇక్కడ ఆపట్లేదండి. ఇది చింతూరు దగ్గర అనుకుంటా చెక్ పోస్టు. మనం చింతూరు కూడా దాటేసామండి. వాటర్ ఫాల్స్ పక్కన చూశారు కదా, ఇది కూడా చిన్నగా వస్తున్నాయి, ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఇక్కడ వాటర్ ఎక్కువగా లేవు. ఎక్కడన్నా వాటర్ ఎక్కువగా ఉంటే ఆపి మీకు చూపిస్తాను. చూశారు కదా ఫారెస్ట్ ఏరియా ఎంత క్లీన్గా కూడా ఉందో. ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో చిన్న నిప్పురావ పడ్డా కూడా చాలా డేంజర్ అండి. అక్కడక్కడ మంటలు కనిపిస్తూనే ఉన్నాయి, ఆర్పిస్తున్నారు అక్కడ లోకల్ వాళ్ళు. ఇక్కడ దగ్గరలో ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటుందండి. ఇప్పుడు దగ్గరికి వచ్చింది అనుకుంటున్నాను. ఇగో లారీ వాళ్ళు చూశారు కదా, ఆఫ్టర్నూన్ ఎండకి పోలేక ఇలా పక్కన పెట్టి రెస్ట్ తీసుకున్నారు. ఇవ్వండి వ్యూ పాయింట్. ఇక్కడ ఇది పోలవరం జిల్లా కింద వస్తుందండి, మోతుగూడెం ఏరియా కింద వస్తుంది. ఇక్కడ వ్యూ పాయింట్ కింద హెచ్చరికలు చూశారు కదా, లోతైన గుంటలు ఉంటాయి, కిందకి దిగవద్దని పోలీసు వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి ఫోటోలు దిగడానికి మంచి ప్లేస్ అండి. చాలామంది పర్యాటకులు ఇక్కడ ఆగి ఫోటోలు దిగుతూ ఉంటారు. మనకి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్కి వెళ్తే మోతుగూడెం వస్తుందండి. మోతుగూడెం కూడా బాగుంటుంది. ఈ పుష్ప షూటింగ్ కూడా అక్కడ తీశారు. ఇప్పుడు మనం అటు వెళ్ళట్లేదండి, మనం రైట్ సైడ్ వెళ్తే మనం ఇప్పుడు వెళ్ళాల్సిన మారేడుమిల్లి వెళ్తాము. లారీలు చూశారు కదా, ఫస్ట్ గేర్ కంటే ఎక్కువ సెకండ్ గేర్ కూడా వేయేది కావట్లేదండి, అంత అప్గా ఉంది. ఇది ఘాట్ రోడ్డు, కానీ ఒకసారైనా ఈ ఘాట్ రోడ్డు విజిట్ చేయండి, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చూశారు కదా, ఇప్పుడు ఇది ఇంకా చాలా తక్కువ, ముందు ముందు వెళ్ళేటప్పుడు ఇంకా ఘాట్ రోడ్డు చాలా ఎక్కువగా ఉంటుంది. ఘాట్ రోడ్డు ఇలా అండి. మన కారే సెకండ్ థర్డ్ గేర్లో ఇంజన్ బాగా అరుస్తుంది. అంటే ఘాట్ రోడ్డు ఎలా ఉందో చూసుకోండి. స్కార్పియోనే ఎలా ఉందంటే, ఇక మామూలు చిన్న కార్లు అయితే గుడిసె వెళ్ళాలంటే మరీ డేంజర్ అండి. చిన్న కార్లు అయితే వెళ్ళవు, ఎస్యూవీలు ఎక్కువగా వెళ్తాయి, 2 వీలర్స్ కూడా వెళ్తాయి, కానీ చాలా రిస్కీగా ఉంటుంది ప్రయాణం. మీకు ఇప్పుడు చూపెట్టేవాడినే కానీ అక్కడ మనకి ఇప్పుడు మన వెహికల్కి వెళ్ళలేదండి. నైట్ క్యాంపింగ్ ఇంతకుముందు వెళ్ళినప్పుడు వేసుకున్నాము, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. గుడిసె వెళ్ళాలి అంటే కేవలం నైట్ వ్యూ అయితేనే బాగుంటుంది. అక్కడ డే టైంలో అంత ఏముండదండి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ బాగుంటుంది, కానీ నైట్ మనీ అక్కడ ఉండడానికి ఎలో చేయట్లేదు ఫారెస్ట్ వాళ్ళు. ఈ రోడ్లో మనం నైట్ టైం వెళ్ళడానికి ఎలో లేదండి. ఈవినింగ్ 6 or 7 తర్వాత ఇక్కడ చెక్ పోస్ట్లో క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే చెప్పాను కదా ఇంతకుముందు మీకు, ఇది అంతా నక్సలైట్ ఏరియా అని, కొంచెం డేంజర్ అంట. నైట్ 6 or 7 తర్వాత ఇటు ఎల్లో లేదని చెప్పారు. మనం ఈ లోపలనే మారేడుమిల్లి వెళ్ళిపోతాము.
చూసేసారు కదా ఘాట్ రోడ్లు పక్కన కొండ చర్యలు. ఈ వర్షాకాలం బాగా డేంజర్ అండి. ఇవి ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ మొత్తం లోయ అండి. ఇక్కడ ఎక్కడికక్కడ హార్న్ సింబల్స్ పెట్టారు. మనం ప్రతి టర్నింగ్లో కంపల్సరీ హార్న్ కొట్టుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే వచ్చే వెహికల్స్ పోయే వెహికల్స్కి ఒకటే రోడ్ అండి. ఇక్కడ వేరు రోడ్లు లేవు. అవ్వండి మీకు చూసారు కదా నెమలి అండి. మనకి అదృష్టం నెమలి కనబడింది. చూసారా మీరు? కావాలంటే వెనక్కి వెళ్ళి స్టాప్ చేసి చూడండి, చాలా బాగుంది. ఇక్కడ పులులు కూడా కనిపిస్తూ ఉంటాయండి. మనకైతే ఇంతవరకు ఎప్పుడూ కనిపించలేదు. కోతులు ఎక్కువగా ఉన్నాయి. బోర్డులు ఎక్కువగా పెట్టారండి, కోతులకి ఆహారం వేయొద్దు అని. ఎందుకంటే కోతులు ఆహారం వేయటం అలవాటైతే రోడ్ల మీదకి వచ్చి వెహికల్స్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందువల్ల వాళ్ళు హెచ్చరిక జారీ చేశారండి. చూశారు కదా మారేడుమిల్లి దగ్గరికి వస్తుంటే వ్యూ పాయింట్ ఎలా ఉందో. రోడ్డు కొంచెం ఇరుకుగా ఉంటుందండి, ఘాట్ రోడ్డు కాబట్టి. ఘాట్ రోడ్లో ఇలా రోడ్డు ఉండటమంటేనే మనకి చాలా గొప్ప విషయం. ఇప్పటికీ కొత్తగా రోడ్డు వేస్తూనే ఉన్నారండి. ఇంకా మన ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చాక కొంచెం రోడ్లు బాగా ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారు. చంద్రబాబు పాలన బాగా ఉందని చెప్తున్నారు, మనకైతే తెలియదు. ఆంధ్ర వాళ్ళు అలా చెప్తున్నారండి. ఇక్కడ చూశారు కదా రోడ్డు వేస్తున్నారండి, ఇప్పుడే కొత్తగా వేస్తున్నారు. ఇక్కడ ఫారెస్ట్లో ఉండే వాళ్ళ ఇల్లు చాలా ఇజ్జలూరు గ్రామం వచ్చామండి. ఇజ్జలూరు అంట. ఇక్కడ ఉండే ఇల్లు చాలా వెరైటీగా ఉన్నాయండి. పాతకాలం ఇల్లు, వాళ్ళు అలాగే ఉంటున్నారు. ఇక్కడ మనం పర్మనెంట్గా ఉండాలంటే ఉండలేం, కానీ అలవాటు పడ్డ జీవితం ప్రకారం ఇక్కడ 1-2 రోజులు ఉండాలనిపించేలా ఉన్నాయి వాళ్ళ ఇల్లు. వెదురు బొంగులతో కట్టి, మట్టి గోడలు, చాలా చూడడానికి చాలా మంచిగా ఉన్నాయండి. చూశారు కదా 2 పక్కల దారులు ఎలా ఉన్నాయో. ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి ఇక్కడ. సమ్మర్కి మనకి మంచి వెకేషన్ అండి, పిల్లలతో ఫ్యామిలీతో రావడానికి. ఇది చాలా మంచి ప్రదేశం. ఎక్కువ మంది మారేడుమిల్లి అంటే బాగా వస్తుంటారు. చూశారు కదా వెదురు బొంగులు, చెట్లు కట్టాయి, ల్యాండ్ స్లైడ్స్ అయ్యి రోడ్డు మీదకి ఒరిగాయి. ఎప్పటికప్పుడు వాళ్ళు నీట్గా చేస్తున్నారండి. ఇక్కడ రోడ్డు కూడా చాలా బాగుంది. ఘాట్ రోడ్డు మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. ఇప్పుడు పోను ఎయిర్ పిన్ బెండ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. డీప్ కర్వ్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూశారు కదా చాలా డీప్ కర్వ్ ఉన్నాయి. హార్న్ కొట్టుకుంటూ రావాలి. ఇక్కడ ఎదురు వెహికల్ వచ్చిందంటే, పెద్ద లారీ వచ్చిందంటే చాలా ఇబ్బంది అండి. ఇక్కడ కొంచెం రోడ్డు బాగాలేదండి. ఇప్పుడే చూశారు కదా రోడ్డు ఇప్పుడే వేస్తున్నారు. ఇక్కడ టోల్ గేట్ కూడా పెట్టారు. ఇదంతా టోల్ కింద వస్తుందంట. ఇప్పుడే వాళ్ళు రోడ్డు వేస్తున్నారు, అందుకే టోల్ ఇంకా ఓపెన్ చేయలేదని చెప్తున్నారు. చూశారు కదా ఘాట్ రోడ్డు ఎలా ఎయిర్ పిన్ బెండ్స్తో ఉందో. ఎదురుగా లారీ వచ్చిందంటే చాలా ఇబ్బంది అండి తప్పుకోవడం, అలా ఉంది రోడ్డు. ఇక్కడికి డే టైంలో, అందుకే డే టైంలోనే ఎలా చేస్తారు, నైట్ టైం చాలా ఇబ్బంది. ఏదన్నా లారీ టైర్ కనుక పంచర్ అయ్యి ఈ రోడ్లో ఆగిందంటే కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కూడా రోడ్డు వేస్తూ ఉన్నారు. చూశారు కదా ప్యాచెస్ వేస్తున్నారు. ఇందాక మాత్రం రోడ్డు మొత్తం కొత్తగా వేశారు. ఇక్కడ ఎవరో దేవతలు ఉన్నారండి, అడవి దేవతలు. ఇక్కడ ఫారెస్ట్ ఏరియా వాళ్ళు, ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళు వ్యవసాయం ఎలా చేస్తారో కూడా అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కరెంటు పోల్ కూడా లేదు, వాటర్ ఫెసిలిటీ ఎలానో కూడా అర్థం కావడం లేదు. కేవలం వర్షాధారం ఆధారంగానే ఇక్కడ పంటలు వేస్తూ, ఇక్కడ ఉన్న చిన్న చిన్న పంటల్ని మనకి ఇక్కడే కూరగాయలు అలాంటివి ఇక్కడే అమ్ముకుంటూ జీవిస్తున్నారు. వీళ్ళు మాట్లాడటం కూడా చాలా రెస్పెక్ట్గా మాట్లాడతారండి, చాలా మంచిగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కళాకాపటం తెలియదండి ఇక్కడ ఉండే వాళ్ళకి. మనమంటే సిటీలో ఉండి అవి ఇవి నేర్చుకున్నాం, కానీ వాళ్ళకి ఇంకా అవన్నీ తెలియదండి. మనకి ఘాట్ రోడ్డు కూడా కొత్త కాబట్టి ఎదురు వెహికల్స్ వస్తే మనం దాటడం కూడా కష్టంగానే ఉంది. సైడ్ రోడ్డు కొంచెం బాగాలేదు. ఎదురు వెహికల్ ఎప్పుడన్నా వస్తుంది చూడండి, ఇలా మీదకే వచ్చేస్తున్నారు. మనమే కిందకి దిగాలి తప్ప వాళ్ళు దిగట్లేదు. ఎందుకంటే వాళ్ళు లోకల్ వాళ్ళు, మనం బయట నుంచి వచ్చిన వాళ్ళం. మనకి బయట నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఆటోమేటిక్గా సైడ్ మంచిగానే ఇస్తున్నారండి. లోకల్ వాళ్ళు మాత్రం మీదకే వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. మనమే కిందకి దిగి సైడ్ ఇవ్వాలి.
చూశారు కదా, చెట్లు ఎన్నో ఏళ్ల కాలం నాటి నుంచి ఇలానే ఉండటం వల్ల ఎంత ఎత్తుగా ఉన్నాయో. ఇక్కడ చెట్లను కూడా నరకనీయరండి, ఫారెస్ట్ వాళ్ళు నరకడానికి పర్మిషన్ ఇవ్వరంట. ఎదురు బొంగులు మాత్రం కట్ చేసుకుంటారండి. ఎదురు బొంగులు వాళ్ళకి మరి పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు. ఎందుకంటే ఎదురు బొంగుల ద్వారా మారేడుమిల్లిలో ఎదురు బొంగుల చికెన్, బొంగు చికెన్ అంటారండి. బొంగు చికెన్ చాలా ఫేమస్. బొంగు చికెన్ బిర్యానీ ఇది చాలా ఫేమస్ అండి. ఈ ఫారెస్ట్ వాళ్ళది ఇక్కడ గెస్ట్ హౌస్ ఉందండి రైట్ సైడ్, చూశారు కదా. మనం మారేడుమిల్లి దగ్గరికి వచ్చేసామండి. ఇంకో 20 కిలోమీటర్స్ అలా ఉంటుంది. నేను మీకు అక్కడికి వెళ్ళాక ఎక్కడ స్టే చేస్తాను, తెలిసిన అతను ఇంతకుముందు వచ్చినప్పుడు పరిచయం ఉన్న అతను ప్రభాకర్ అని ఉన్నాడండి. అక్కడ స్టేలు మెయింటైన్ చేస్తూ ఉంటాడు, చాలా మంచివాడు. మీరు ఎప్పుడైనా కనుక వస్తే కంపల్సరీ ప్రభాకర్ ప్యారడైజ్ అని ఉంటుందండి. మన మారేడుమిల్లి ఎంట్రన్స్లోనే ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి. అతన్ని కాంటాక్ట్ చేయండి, నా పేరు చెప్పండి, మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాడు కంపల్సరీ. ఇగో ఇదే అండి ప్రభాకర్ ప్యారడైజ్, కొత్తగా చేశాడు, 1 year అవుతుంది. ఇవ్వండి, ఇది అతని ఆఫీసు. చూశారు కదా, మా పిల్లలు మాట్లాడుతున్నారు ప్రభాకర్తో. పైన ఉంటాయండి. ఇక్కడ కింద సీజన్లో టెంట్లు కూడా వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు. ఇంతకుముందు నేను ఏమీ తెలియకుండా వచ్చినప్పుడు అతను నా సొంత టెంట్ని వేసుకోమని ఫ్రీగా ఇక్కడ క్యాంపింగ్ వేసుకోమని చెప్పాడండి. చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు, మన ఫ్యామిలీ లాగా ఉంటాడు. చూశారు కదా, ఇదంతా మామిడి చెట్లు. ఇక్కడ సీజన్లో వచ్చినప్పుడు ఇక్కడ ఈ చెట్ల దగ్గర క్యాంపింగ్ వేసుకోవచ్చు అండి. క్యాంప్ ఫైర్, ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయమంటే చేస్తాడు, ఇంక్లూడింగ్ ఫుడ్తో కలిపి కూడా ప్యాకేజ్ ఉంటుందండి. ఇక్కడ ఓన్లీ మేము నైట్ స్టే చేసి వెళ్తామంటే సరే అని చెప్పాడండి. అంటే కొంచెం అమౌంట్ ఇచ్చాను అనుకోండి. ఇగో మన కార్ ఇక్కడ పార్క్ చేసుకోమని చెప్పాడు. వ్యూ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుందండి ఇక్కడ. కాకపోతే కొంచెం అక్టోబర్ నుంచి మంచి సీజన్ ఉంటుందంటండి. ఇప్పుడు లైట్గా వర్షాలు పడ్డాయి కాబట్టి గ్రీనరీగా కొంచెం ఇలా ఉంది. ఇవన్నీ ఇక్కడ ఆల్రెడీ ఫ్యామిలీస్ ఎవరు వచ్చారు. ఇది మా అన్న కార్ అండి. రాఖీ గారు చూడండి, వాళ్ళ పప్పిని చూసి ఒకటే అరుస్తున్నాడు. ఎందుకంటే కొత్త కాబట్టి కొంచెం సేపు అయ్యాక మంచిగానే ఫ్రెండ్స్గా ఉంటాయి. ప్రభాకర్ దాన్నే గద్దిస్తున్నాడండి పాపం, మన రాఖీ గారిని ఏమీ అనకుండా. కారు ఇక్కడ పార్క్ చేసాము, ఇది వేరే వాళ్ళ ఫ్యామిలీ కారు. ఇగో పైన హాట్స్ చూశారు కదా, క్యాంపింగ్ సైట్స్ ఎలా ఉన్నాయో చుట్టూ చూపిస్తానండి ఇప్పుడు. అదే ఆఫీసు, ఇక్కడ ఒక క్యాంపింగ్ సైటు, ఇక్కడ పైన రూమ్స్ ఉన్నాయండి. రాఖీని ఇక్కడ కట్టేసాము, లగేజ్ తీసుకొని వద్దామని కిందకి వెళ్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. రాఖీ గార్డ్ ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చింది, చాలా ఎగ్జైట్ అవుతున్నాడండి. వీడిని ఇక్కడ కట్టేశాను, ఎందుకంటే వాళ్ళ పప్పి మీదకి వెళ్ళి బాగా అరుస్తుంది. ఇవ్వండి, ఇదే అండి మా రూమ్ అయితే చాలా నీట్గా బాగా ఉందండి. ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది. చూశారు కదా రూమ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఫుడ్ తినడానికి ఇక్కడ టేబుల్ ఉంది, బయట కూర్చోవడానికి 2 చైర్లు కూడా ఉన్నాయి. ఇదండి నైట్ వ్యూ. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అంత సీజన్ కాదు కాబట్టి ఇలా ఉందండి. నైట్ వ్యూలో చూడండి ఎలా ఉందో. లైటింగ్ చాలా మంచిగా ఉందండి. నైట్ ఇతను ఇక్కడ కావాలంటే క్యాంప్ ఫైర్ కూడా వేపిస్తా అన్నాడు, కానీ ఇప్పుడు సమ్మర్ కావడం వల్ల వద్దులేండి నేను చెప్పాను. రాఖీ గడికి ఫుడ్ టైం అయిందండి, 7కి కంపల్సరీ దానికి టైం అంటే టైంకి ఫుడ్ ఉండాలి. రాయల్ కెనాన్ అని చెప్పాను కదా, ఫుడ్ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా తింటుందో. మనం తినమని చెప్పేదాకా ఫుడ్ అక్కడ పెట్టినా కూడా తినదండి. ఎస్ అని చెప్తేనే ఫుడ్ అలా తింటుందండి. నైట్ మేము ఫుడ్ తయారు చేసుకున్నాము, చెప్పానుగా ఓన్ కుకింగ్ అని. ఈరోజు ఇంతటితో ఈ డే కంప్లీట్ చేస్తున్నాను అండి. నెక్స్ట్ డే మీకు రంపచోడవరం వాటర్ ఫాల్స్ చూపిస్తానండి. అక్కడ నుంచి వైజాగ్ వెళ్తాము. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.